హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా జూలై 2019లో అప్లై చేసుకోవడానికి గడువు ముగియనున్నటువంటి గవర్నమెంట్ జాబ్స్ యొక్క వివరాలని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఈ యొక్క క్లాస్లో అందించడం జరుగుతుంది. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా నా యొక్క క్లాస్ని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా యొక్క వీడియోస్ అన్ని మీరు నోటిఫికేషన్ రూపంలో మిస్ అవ్వకుండా పొందుకునేందుకు వీలుంటుంది. సో ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఏ జాబ్స్కి ఈ నెలలో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఉందో వాటి వివరాలను ఇప్పుడు మీకు అందిస్తాను. ముందుగా గ్రూప్ 4 జాబ్కి పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఆల్రెడీ అందించడం జరిగింది. ఈ యొక్క గ్రూప్ 4లో భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ పోస్టులన్నీ మొత్తం 6491 ఖాళీలు ఉన్నాయి. అన్ని డీటెయిల్స్తో సహా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందించినటువంటి క్లాసు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి. ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మీకు 14/7/2019 అంటే జూలై 14వ తేదీ అనేది మీకు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోకుండా అప్లై చేసుకుందామని డిలే చేస్తూ ఉంటున్నారో వాళ్ళని అలర్ట్ చేయడానికి నేను ఈ యొక్క క్లాసెస్ చేయడం జరుగుతుంది. సో గమనించండి. సో నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, గ్రూప్ సిలో భారీ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఇటీవల. ఇందులో మొత్తం 4858 ఖాళీలు ఉన్నాయి. ఈ జాబ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్తో సహా నేను మీకు క్లాస్ అనేది అందించడం జరిగింది. ఈ క్లాస్ కూడా మీకు ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మీకు 16/7/2019 అంటే జూలై 16వ తేదీ అనేది మీకు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్కి వెళ్దాం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అర్హత 8వ తరగతి పాస్ అయితే చాలు. సో ఎవరైతే 8th క్లాస్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ వచ్చేసి మీకు 30,000 వరకు ఉంటుంది. అన్నీ కూడా పక్కా పర్మనెంట్ అండ్ గవర్నమెంట్ జాబ్సే. సో అన్ని రాష్ట్రాల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మీకు జూలై 15వ తేదీ చివరి తేదీ. సో నోట్ చేసుకోండి. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. సో అప్లై చేసుకొని వాళ్ళను అలర్ట్ చేయడానికి నేను ఈ యొక్క క్లాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ జాబ్ డీటెయిల్స్కి వెళ్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్స్ ఫీల్డ్ ఆఫీసర్ అండ్ సూపరింటెండెంట్ పోస్టులు. సో ఎవరైతే డిప్లొమా డిగ్రీ చదివి ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటారో, డిప్లొమా లేదా డిగ్రీ చదివి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఫీల్డ్ ఆఫీసర్ అండ్ సూపరింటెండెంట్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి అర్హులు. జీతం వచ్చేసి మీకు 36,000 వరకు ఉంటుంది. ఒకే ఎగ్జామ్స్తో పోస్టింగ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని రాష్ట్రాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏపీ అండ్ టీఎస్ అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకి ఇది మంచి నోటిఫికేషన్. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఇంకా ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మీకు 15/7/2019 అంటే జూలై 15వ తేదీ మీకు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. ఫ్రెండ్స్, గ్రూప్ సి నోటిఫికేషన్ విడుదల ఈ యొక్క పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లాస్ కూడా మీకు అందించడం జరిగింది. ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఈ పోస్ట్కి జీతం వచ్చేసి మీకు 27,000 వరకు గ్రేడ్ పేగా ఫస్ట్ మంత్ శాలరీగా పే చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ క్వాలిఫై అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క గ్రూప్ సి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ చివరి తేదీ వచ్చేసి మీకు 16/7/2019 అంటే జూలై 16వ తేదీ అనేది మీకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ. నెక్స్ట్, గ్రామీణ బ్యాంక్లో భారీ నోటిఫికేషన్ విడుదల. సో ఇందులో మొత్తం 8,561 ఖాళీలు ఉన్నాయి. ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ క్లాస్ కూడా నేను మీకు అందించాను. ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ జీతం వచ్చేసి మీకు 20,000 వరకు ఉంటుంది. సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి ముఖ్యంగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ జాబ్కి చివరి తేదీ వచ్చేసి మీకు జూన్
1 నుండి జూలై 2వ తేదీ వరకు ఈ యొక్క అప్లై చేసుకునే డేట్ అనేది ఉంది. సో ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్ డేట్ అనేది మీకు జూలై 21 నుండి స్టార్ట్ అవుతుంది. సో జూలై 21 నుండి 26వ తేదీ వరకు ఈ యొక్క గ్రామీణ బ్యాంక్ నోటిఫికేషన్లో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి జూలై 21 నుండి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నోట్ చేసుకోండి, ఎవరైనా ఈ జాబ్కి అప్లై చేసుకున్నట్లయితే ఎగ్జామ్ డేట్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను, జూలై 21 నుంచి మీకు ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో నోట్ చేసుకొని ఒకవేళ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ని, అప్లికేషన్ డీటెయిల్స్ని చెక్ చేసుకొని ఎగ్జామ్ డేట్స్ అనేవి చెక్ చేసుకొని కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ SACLలో భారీ నోటిఫికేషన్ విడుదల. ఇందులో మొత్తం 5,500 ఖాళీలు ఉన్నాయి. అర్హత 10th ITI చదివిన వాళ్ళందరూ కూడా ఈ ఒక పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవడానికి అర్హులు. చివరి తేదీ వచ్చేసి 23/7/2019. సో జూలై 23 అనేది మీకు చివరి తేదీ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినటువంటి EPFOలో అంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో EPFOలో ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో 2,189 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. అండ్ లాస్ట్ తేదీ వచ్చేసి జూలై 21. సో ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో జూలై 21 వరకు మీకు ఛాన్స్ ఉంది. సో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అని చెప్పుకోవచ్చు. మహిళలకైతే అత్యంత అనుకూలమైనటువంటి జాబ్. సో మీ యొక్క సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అసలు మిస్ చేసుకోకుండా చివరి వరకు నా యొక్క వీడియోని చూడండి. నేను దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో మీకు క్లాస్ అనేది అందించాను. దీన్ని ప్లేలిస్ట్లో కూడా ప్రొవైడ్ చేశాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో జూలై మంత్లో ఏ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఉంది అని క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. సో నేను ఇప్పుడు చెప్పినటువంటి అన్ని జాబ్ డీటెయిల్స్తో సహా కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తూ మీకు ప్లేలిస్ట్లో అన్ని క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్లయితే నా యొక్క క్లాస్ని పూర్తిగా విని నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి క్లియర్గా చదివిన తర్వాత అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నా యొక్క వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకునేందుకు వీలుంటుంది. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మన యొక్క ఛానల్కి ఇన్వైట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క క్లాస్ మీకు యూజ్ అయినట్లయితే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేస్తే వాళ్ళకైనా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.